హలో అండి అందరికీ. నిన్న మన గార్డెన్కి వెళ్ళానండి చూద్దామని. ఇది తైవాన్ జామ చెట్టు అండి. కొన్ని బెండకాయలు వచ్చాయంటే కోసుకుందామని వెళ్ళాను. మా బాబు చేతిలో ఫోన్ పెట్టాను వీడియో తీయమని. ఎండకి అసలు కనబడట్లేదండి వీడియో పడుతుందా లేదా అనేది కూడా. చూసారా, బెండకాయలు చాలా లేతగా ఉన్నాయి. చిన్న మొక్కే కానీ భలే వచ్చాయండి. ఒక కొమ్మకి ఒక చెట్టుకి 2 నుంచి 3 కాయలు వచ్చాయి. ఇది పెట్టి 2 నెలలే కదా అయ్యింది, కానీ మొక్క పెద్దగా అయిన తర్వాత చూడాలి ఎలా వస్తాయో. అలాగే కొన్ని మందార పువ్వులు వచ్చాయి. పువ్వులు కోసుకున్నాను నిన్న గుడికి వెళ్దామని చెప్పేసి. ఇక్కడ కొత్తగా ఒక టెంపుల్ కట్టారు. ఇది యాదాద్రి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరి టెంపుల్ అండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుందంటే ఇంకా వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. పువ్వులు కోసుకున్నాను. కొన్ని మందార పువ్వులే వచ్చాయి. మొన్నటి వరకు ఎండలు కదా, పాత మొక్కలన్నీ తీసి పడేశాను. అలాగే దానిమ్మ పళ్ళు ఒక 2 ఉంటే లాస్ట్ వీక్ ఒకటి కోసేసాను, నిన్న ఒకటి కోసేసాను. ఇంకా పిల్లలు లోపల ఎలా ఉంది చూడాలని వాళ్ళు బాగా అడుగుతున్నారు, అందుకని కోసేసాను. చూసారా, ఇవన్నీ బెండ మొక్కలేని. ఇవన్నీ దేవగన్నేరు మొక్కలు. నా దగ్గర 5-6 వెరైటీలు ఉన్నాయండి. ఒక్కొక్క పువ్వు సైజు ఒక్కొక్క సైజుగా ఉంటుంది. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఇది జామ చెట్టు. మన డ్రాగన్కి కూడా మొగ్గ వచ్చిందంటే వెళ్ళాను, చిన్నగా వచ్చింది. ఆ వీడియో తీశాను కానీ ఎండకు సరిగ్గా కనిపించలేదండి. వీడియో నీట్గా రాదని చెప్పేసి నేను తొందరగా వెళ్ళే ప్రయత్నం చేశాను, కానీ అప్పటికే ఎండ అయిపోయింది. మనకి 7:30-8 అయ్యేసరికి ఎండ వచ్చేస్తుంది. అందుకని అంత నీట్గా ఏం వీడియో రావట్లేదు. ఇది బిల్వగన్నేరు మొక్క, పింక్ కలర్ది. ఇది కూడా ఒక కొమ్మ విరిచేసి పెట్టాను. ఇగో చూసారా, కొన్ని బెండకాయలు కొన్ని పువ్వులు వచ్చాయి. ఇంకా ఇంటి దగ్గర కూడా కొన్ని పెట్టాను బెండ మొక్కలు. అవి ఇవి కలిపేసి ఫ్రై చేశానండి. మా బాబు అయితే అది ఫ్రూట్స్ కట్ చేయి మమ్మీ, సీడ్స్ ఎలా ఉన్నాయి చూస్తానన్నాడు. కట్ చేశాను. లైట్ పింక్ కలర్గా ఉన్నాయి, తీయగా బాగున్నాయి. ఇంకొక వారం ఉంటే బాగా పండేది, కానీ ఇంక అప్పటి వరకు ఆగలేదు వీళ్ళు. కోద్దాం అని చెప్పేసి. ఇది కూడా నేను దానిమ్మ పండు తినేసి సీడ్ వేసానండి, కొనుక్కున్న మొక్క అయితే కాదు. సీడ్స్ ద్వారా గ్రో చేసినవి అయితే ఒక సంవత్సరంన్నర పడుతుంది. అదే మనం డైరెక్ట్గా మొక్కలు కొనుక్కొస్తే బాగుంటాయి. మా బాబు టేస్ట్ చేస్తానంటే కొన్ని నోట్లో వేయమన్నాడు. ఎలా ఉంది అని అడిగితే సూపర్ ఉందని చెప్పాడు, కానీ మళ్ళీ తర్వాత తినమని ఇస్తే తినలేదు. ఇదైతే పారిజాతం మొక్క. మొన్ననే మొత్తం కట్ చేసేసాను, కానీ మళ్ళీ చూసారా చిగురు అనేది ఎంత బాగా వచ్చిందో, ఎంత హైట్ పెరిగిందో. ఇప్పటికి ఇంకా పువ్వులు రాలేదు. ఇది సపోటా మొక్క. ఇది కొనేటప్పుడు అయితే 2-3 పింజలు ఉన్నాయి, ఇంక ఇప్పటి వరకు రాలేదు. కొంచెం మొక్క ముదిరితేనే ఏవైనా వస్తాయండి. మల్బెరీస్ కూడా కట్ చేసేసాను. సమ్మర్ స్టార్ట్ అవ్వగానే అన్నీ కట్ చేసి పడేసానండి. మళ్ళీ ఇప్పుడు వర్షం రాగానే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. ఇది గోరింటాకు చెట్టు. ఇది కూడా గింజలు వేసాను. చాలా మొక్కలు వస్తే అందరికీ పంచిపెట్టేసి నేను కుండీలో ఒకటి పెట్టాను. అస్సలు ఏం వేయాల్సిన అవసరం లేదు, అంత బాగా పండుతుంది. చాలా ఎర్రగా మంచి రంగుతో పండుతుందండి. ఇది ఉసిరికాయ చెట్టు. కార్తీక నెలలో పూజ చేయాలి కాబట్టి కొనుక్కొని పెట్టుకున్నా. ఆ ఎండకి అసలు వీడియో వస్తుందా రావట్లేదో తెలీదు, అందుకని ఆగిపోయిందని చెప్పేసి నేను అలా పట్టుకున్నాను ఫోను, అందుకు షేక్ అయింది. ఇది కరివేపాకు మొక్క అండి. చాలా బాగుంటుంది, వాసన బాగా వస్తుంది. దీనికి పుల్ల మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొని వెళ్ళి వేస్తానండి. ఇంకా లాస్ట్లో కొంచెం అల్లం ఉంటే ఒక తొట్టిలో పెట్టాను, చూడాలి మరి ఎలా వస్తాయో. కొంచెం మొలకలు వచ్చిన అల్లం అది ఉంటే పెట్టాను. ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి పెట్టాను. మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంకా మొక్కలంటే పిచ్చి కదా, అందుకని చెప్పేసి అసలు ఏవి దొరికినా నేను ఫస్ట్ నాటేసే ప్రయత్నమే చేస్తాను. చూసారు కదా, అల్లం ఆ విధంగా కొన్ని పెట్టుకొని పైన మళ్ళీ మట్టి జల్లేసి శుభ్రంగా నీళ్ళు పోసుకోవాలి. వచ్చేది వర్షాకాలం కాబట్టి మనం ఏది పెట్టినా తొందరగా వచ్చేస్తాయి.
కొత్తగా గార్డెనింగ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా చేసుకోండి. చాలా బాగుంటుందండి. మన చేత్తో ఒక మొక్కని ఒక కొమ్మని పెట్టేసి పువ్వులు పళ్ళు ఏ వచ్చినా సరే అవి చూడడానికి మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం. చూసారు కదా. ఇంకా నాకు వీడియో మంచిగా తీసేవాళ్ళు లేరు. మా పిల్లల చేతికి ఫోన్ ఇస్తాను కాబట్టి వాళ్ళకి ఎలా నచ్చితే అలా తీస్తారు. కొంచెం చూసి మీరే భరించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.